ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నజరేయుడు, పరిశుద్ధుడు, ఉన్నతుడు, గొప్పవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, అల్ఫా ఒమేగా, ఆదియు అంతమైన వాడు, మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. నేటి మన దైవ సందేశం కుంటివాడు. ఆత్మీయులారా, ఆత్మీయ కుంటితనం, మానసిక కుంటితనం, భౌతిక కుంటితనం, గుడ్డితనం ఉంటుంది. భౌతికమైన గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. సత్యాన్ని గ్రహించని వాడు గుడ్డివాడు, సత్యంలో నడవని వాడు కుంటివాడు, సత్యాన్ని వినని వాడు చెవిటివాడు, సత్యాన్ని మాట్లాడని వాడు మూగవాడు. ఒకవేళ నీకు మాటలు చక్కగా రావచ్చు కానీ సత్యం గురించి మాట్లాడలేకపోతున్నావంటే నువ్వు మూగ వ్యక్తివై ఉంటావు అని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు కుంటివాడు అన్న అంశం, ఆత్మీయులారా, ఈ కుంటితనము ఎవరికి వచ్చింది? ఎవరా కుంటి వ్యక్తి? ఆ కుంటివానికి ఏమి జరిగింది? ఆ కుంటివాడు ఎలా గంతులు వేశాడు? ఆ కుంటివాడు ఎలా అద్భుతాన్ని పొందుకున్నాడు అన్న ఆత్మీయ విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రపంచంలో అతి గొప్ప దేశం ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము అన్న మందిరం ఉంది. ఆ యెరూషలేము మందిరం దగ్గర జరిగిన ఒక ఆత్మీయ సంఘటనను దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 1 నుండి 11, 12 వచనాల వరకు మనం చూస్తే అక్కడ చక్కటి వృత్తాంతం రాయబడి ఉన్నది. పగటి వేళ 3 గంటలకు పేతురు, యోహానులు యెరూషలేము దేవాలయమునకు వెలుచున్నారు. ప్రార్థనా సమయానికి ప్రార్థన చేసుకోవడానికి యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట. ప్రార్థన సమయానికి వారు యెరూషలేముకు వెళుతుండగా అక్కడ శృంగారం అనే దేవాలయము దగ్గర, శృంగారం అనే మందిరము దగ్గర అతడు ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడు, అదే విధముగా భిక్షగాడు ఆ యొక్క యెరూషలేము యొక్క మెట్ల మీద కూర్చున్నాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనంలో అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, అంతేకాదు తన వృత్తి భిక్షమెత్తుట. ఈ 2 విషయాలను మనం చూద్దాం. ఈ కుంటివాడు, ఈ భిక్షకుడు ఎక్కడ స్థిరపడ్డాడంటే దేవాలయము బయట భిక్షమెత్తుటకు వాడు ప్రతిరోజు వాడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టేవారు. ఆత్మీయులారా, ఇతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, నడవలేనివాడు, నిలవలేనివాడు. అయితే ఇతని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇతడు భౌతికమైన కుంటితనంలో ఉండి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆత్మీయంగా నీకు కాళ్ళు మంచిగున్నాయి, పాదాలు మంచిగున్నాయి, కానీ నువ్వు సత్యములో నడవలేని కుంటి వ్యక్తిగా ఉన్నావేమో. మంచి మార్గములో నడవలేని కుంటి వ్యక్తిగా ఉన్నావేమో. వెలుగు మార్గంలో నడవలేని కుంటి వ్యక్తిగా ఉన్నావేమో. జీవ మార్గమైన యేసును తెలుసుకోలేక, జీవ మార్గంలో నడవలేక ఆత్మీయంగా నువ్వు కుంటి వ్యక్తిగా ఉన్నావు. నీ కాళ్ళు బాగున్నాయి కానీ నీ నడక బాగలేదు. నువ్వు జీవం వైపు నడుస్తున్నావా లేదా మరణం వైపు నడుస్తున్నావా? నువ్వు వెలుగులో నడుస్తున్నావా, చీకటిలో నడుస్తున్నావా? ప్రభువు నీకు చక్కటి కాళ్ళనిచ్చాడు కానీ నీ కాళ్ళతో పాపం వైపు పరిగెత్తుతున్నావు, లోకం వైపు పరిగెత్తుతున్నావు, ఆశల వైపు పరిగెత్తుతున్నావు, కోరికల వైపు పరిగెత్తుతున్నావు. నీకు కాళ్ళున్నాయి కానీ ఆ కాళ్ళతో నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? ఇతడు కాళ్ళు లేని కుంటివాడు, భిక్షకుడు. ఇతడు దేవాలయం దగ్గర కూర్చున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ నీకు కాళ్ళు ఉన్నా నువ్వు ఎటువైపు నడుస్తున్నావు అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే అక్రమం వైపు వెళుతున్నావు, పాపము వైపు వెళుతున్నావు, చీకటి వైపు వెళుతున్నావు, హత్యల వైపు వెళుతున్నావు, కోరికల వైపు వెళుతున్నావు. అతడు పుట్టినది మొదలుకొని కాళ్ళు లేని, నడకలేని ఆ కుంటి వ్యక్తి, కాళ్ళున్న గాని కుంటి వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చున్నాడు, భిక్షమెత్తుకుంటున్నాడు, తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. కానీ నీకు కాళ్ళు ఉన్న పాపంలో జీవిస్తున్నావంటే ఆ నడకలేని వ్యక్తి కంటే నడుస్తున్న నీవు ఆత్మీయ కుంటితనములో ఉన్నావని మర్చిపోవద్దు. ఇప్పటి వరకైనా నీవు నీ నడక 10 మందికి మాదిరికరంగా ఉందా? ఆలోచించు. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఆలోచించు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు.
అతడు భిక్షకుడు, ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాడు, ఇతరులను అడుక్కొని బ్రతికేవాడు, ఇతరుల దగ్గర చేయి చాపి అడుక్కునేవాడు. కానీ ఆత్మీయంగా అతడు భిక్షకుడు, అడుక్కొని బ్రతుకుతున్న ఆ వ్యక్తికి నీకు తేడా ఏంటంటే అతడు తన స్థితిని చూయించుకొని అడుక్కుంటున్నాడు. ఈ కాలంలో ఎలా అడుక్కుంటున్నారు తెలుసా? బెదిరించి, మోసగించి, బ్లాక్మెయిల్ చేసి అడుక్కునేవారు ఎందరో ఉన్నారు. కిడ్నాప్ చేసి. చూడండి, ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్న ఈ మాట. ఇతడు భిక్షకుడు, ఇతడు ఇతరుల మీద ఆధారపడేవాడు, ఇతరులు వేసే ఆ పైసల మీద తన జీవితం ఆధారపడి ఉంది. ఈ రోజున ఇతని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఆధారపడి బ్రతికే వ్యక్తే. గమనించండి, ఒక రోగి వైద్యుని మీద ఆధారపడతాడు, ఒక దొంగ న్యాయాధిపతి మీద ఆధారపడతాడు. అంతేకాదు ఆత్మీయులారా, ఒక విద్యార్థి టీచర్ మీద ఆధారపడతాడు. వారి మీద ఎందుకు ఆధారపడతారంటే ఒక వ్యక్తి మీద, డాక్టర్ మీద ఆధారపడితే నాకు స్వస్థత వస్తుంది, టీచర్ మీద ఆధారపడితే జ్ఞానం వస్తుంది, న్యాయాధిపతి మీద, లాయర్ మీద ఆధారపడితే నాకు బెయిల్ వస్తుందని ఆధారపడతారు. అయితే ఈరోజు ఈ భిక్షకుని ద్వారా నువ్వు వింటున్న మాట, వాడు ఇతరుల మీద ఆధారపడితే అని పోషణ వచ్చేది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో ఆధారపడే విషయంలో జీవము ఎవరు, మార్గము ఎవరు, సత్యము ఎవరు అని తెలుసుకొని ఆ జీవాధిపతి మీద నువ్వు ఆధారపడితే నీకు నిత్య జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ భిక్షకుడు కూర్చొని అడుక్కుంటున్నాడు. కుంటివాడు ఆ స్థలములో స్థిరపడ్డాడు. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మనుషులపై ఆధారపడి బ్రతుకుతున్నావు కావచ్చు, బంధువులపై ఆధారపడి బ్రతుకుతున్నావు కావచ్చు, నీ తోడబుట్టిన వారి మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కావచ్చు, ఇతడు మనుషుల మీద ఆధారపడ్డట్టు నువ్వు కూడా ఆధారపడి బ్రతుకుతున్నావు కావచ్చు. ప్రభు చెప్తున్నాడు, నీవు సర్వశక్తి కలిగిన యేసు ప్రభు మీద ఆధారపడితే, ఆ ఆధారమైన దేవుడు నీకు ఆధారమైతే ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, ఆయన నీకు వెలుగుని ఇస్తాడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు నెమ్మదిని ఇస్తాడు, ఆయన నీకు శాంతిని ఇస్తాడు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీద ఆధారపడు, తప్పకుండా దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. రెండవది, అతడు అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో అతడు సేవకుల వైపు చూచి వారిని కనిపెట్టి ఏమైనా దొరుకుతుందని వారి మీద లక్ష్య పెట్టినాడంట. చూచినాడు, కనిపెట్టినాడు, ఏమైనా దొరుకుతుంది అని లక్ష్య పెట్టినాడు. చూడండి, అతని చూపు సేవకుల మీద ఉన్నది. ఆ సేవకులు నాకు ఏమైనా ఇస్తారు అని సేవకులను చూచినాడు, సేవకులను కనిపెట్టినాడు, సేవకుల దగ్గర ఏమైనా దొరుకుతుందని లక్ష్య పెట్టినాడు. ఈ మాట ద్వారా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. చూడడము, కనిపెట్టడము, లక్ష్య పెట్టడము. ఆ సేవకుల యొక్క స్థితిని చూడగానే తన చూపు సేవకుల మీద పడ్డది. సేవకుడు అంటే ఎవరయ్యా అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి సేవకుడు. అతడు సేవకులను చూస్తున్నాడు, వారి ద్వారా నాకు మేలు జరుగుతుంది అని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సేవకులు కూడా తన వైపే చూస్తున్నారు. ఎందుకు? తన చూపులో ఒక ఆసక్తి కనబడ్డది, ఆ చూపులో ఒక ఆశ కనబడ్డది. నాకు వీరేమైనా సహాయం చేస్తారు అని
వాడు సేవకుల వైపు చూచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహాయము కోసం చూస్తున్నాడు, ఆధారపడి చూస్తున్నాడు, వారి వైపు కనిపెడుతున్నాడు. సేవకులు వాని వైపు చూస్తున్నారు, వానిని లక్ష్య పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నీ ఆత్మీయ జీవితానికి సరిపోయిన విషయం ఏమిటంటే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సేవకుని మాట మీద కనిపెట్టుకుంటూ చూడాలి. సేవకుని మాట ద్వారా నేను ఏమి పొందుకుంటాను, సేవకుని యొక్క చూపు ద్వారా నేను ఎలాంటి దీవెన పొందుకుంటాను అని సేవకుని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇతడు సేవకుల వైపు చూచాడు. సేవకులలో అభిషేకం ఉన్నది, సేవకులలో దేవుని శక్తి దాచబడి ఉన్నది. సేవకుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇతని యొక్క చూపు సేవకుల మీద ఎందుకు పడ్డది అంటే, వారు చాలా ప్రత్యేకించబడ్డ స్థితిలో వస్తున్నారు మందిరానికి. ఆత్మీయులారా, సేవకుడు ఒక మాట పలుకుతే నీ జీవితం మీద ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. సేవకుడు ఒక దీవెన పలుకుతే నీ తరతరాలు దీవించబడతాయి. సేవకుడు ఒక మాట పలుకుతే ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. ఇతనిలో ఉన్న ఆశ, ఇతనిలో ఉన్న ఆసక్తి, ఇతనిలో ఉన్న ఆత్మీయత సేవకుల వైపు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎటు చూస్తున్నావు? ఎటువైపు కనిపెడుతున్నావు? దేని వెతుకుతున్నావు? ఆలోచించు. శృంగారం అనే దేవాలయం ఎదుట పుట్టినది మొదలుకొని కుంటివాడు భిక్షకుడు కూర్చున్నాడు. అతడు కనిపెట్టినాడు, లక్ష్య పెట్టినాడు, సేవకులను చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీవు కనిపెట్టే విధానం మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుని వైపు చూడడం నేర్చుకో, దేవుని సన్నిధిని చూడడం నేర్చుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సేవకులు కూడా తన వైపు చూచారు. చాలా ఆసక్తి ఆ కుంటివానిలో కనబడ్డది. తనలో ఇహపరమైన ఆసక్తి, ఏమైనా దొరుకుతుందా అన్న ఆసక్తి తనలోనికి ఉంది. ఇహలోకపరమైన దీవెన దొరుకుతుంది కావచ్చు, ఇహలోకపరమైన బంగారము వెండి దొరుకుతుంది కావచ్చు, ఇహలోకపరమైన ధనము దొరుకుతుందని చూస్తున్నాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. బంగారము కాదు, ధనము కాదు, వెండి కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, నువ్వు కూడా శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు. అశాశ్వతమైన వాటి కోసం చూస్తున్నాడు ఇతడు. శాశ్వతమైన వాటిని చూడడం లేదు. అశాశ్వతమైన తరిగిపోయే బంగారం, తరిగిపోయే వెండి, తరిగిపోయే డబ్బు కోసం చూస్తున్నాడు. నువ్వు బంగారాన్ని సంపాదించుకున్నావు కావచ్చు, వెండి సంపాదించుకున్నావు కావచ్చు, ధనాన్ని సంపాదించుకున్నావు కావచ్చు, బలాన్ని సంపాదించుకున్నావు కావచ్చు, ఆస్తిని సంపాదించుకున్నావు కావచ్చు. వాటి ద్వారా నీకు సమాధానం దొరుకుతుందా? వాటి ద్వారా నీకు శాంతి లభిస్తుందా? నువ్వెంత సంపాదించుకుంటున్నావో అంతగా అశాంతిగా బ్రతుకుతున్నావు. సంపాదించుకున్న సంపాదన ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియక నిద్ర పట్టలేని స్థితిలో ఒంటరి పక్షివైపోతున్నావు, ఒంటరి జీవితం జీవిస్తున్నావు, ఒంటరిగా గడుపుతున్నావు. ఆలోచించు. మూడవదిగా చూస్తే ఆత్మీయులారా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ సేవకులు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగినది నీకు ఇస్తున్నామని చెప్పి యేసు నామములో లేచి నడుమనగా వాడు బలము పొందినాడు. వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొందెను అని ఉంది. యేసు నామమును ఉచ్చరించగా, యేసు నామాన్ని పలుకగా వాడు బలము పొందినాడు. వాని యొక్క వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొంది నిలబడ్డాడు. బలహీనమైన చచ్చుబడిన స్థితిలో ఉన్నవాడు, నడవలేనివాడు, నిలవలేనివాడు,
యేసు నామమును ఉచ్చరించగా వాడు ఒక నూతనమైన బలాన్ని పొందుకున్నాడు. పాదాలు నిలబడాలి. ఒక వ్యక్తి బలంగా ఉండాలంటే చీలమండలము సరిచేయబడాలి. వాడు బలము పొందుకొని, శక్తి పొందుకొని, వాని యొక్క చీలమండలములు బలము పొందుకోగా వాడు లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ నామములో శక్తి ఉంది. యేసు నామములో జీవం ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములో నిత్య జీవం దాచబడి ఉన్నది. వాడు బలాన్ని పొందుకునేను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ బలము? శరీర సత్తువ గల బలము పొందుకున్నాడు. వానికి కావాల్సింది శరీర స్వస్థత. నీకు కావాల్సింది ఆత్మకు స్వస్థత. నీకు కావాల్సింది మానసిక స్వస్థత. నీకు కావాల్సింది అంతరంగ స్వస్థత. ఆ కుంటివానికి కాళ్లకు స్వస్థత. నీకు నీ పాప రోగానికి స్వస్థత కలగాలి. దేవునికి స్తోత్రం. స్వస్థత అనగానే భౌతిక స్వస్థత కోసం మాట్లాడుతున్నానని అనుకోవచ్చు, గాని భౌతిక స్వస్థత కంటే చాలా ప్రాముఖ్యమైంది నీ అంతరంగానికి స్వస్థత. ఘోరమైన నీ యొక్క రోగము కలిగిన గుండెకు స్వస్థత కలగాలి. ఆయన నీ గుండెను బాగు చేయువాడు. ఆయన నీ అంతరంగాన్ని బాగు చేయువాడు. ఆయన నీ పాప పంకిలము నుండి విడిపించి నీ అంతరంగాన్ని శుద్ధి చేయువాడు. నీ మనస్సాక్షికి స్వస్థతనిచ్చేవాడు. హల్లెలూయా. ఇక్కడ అతని చీల మండలములకు స్వస్థత కలగా అతడు బలము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. స్టాండ్ అయినాడు. నిలబడే విధానం నేర్చుకో. ఎలా నిలబడుతున్నావు? చక్కగా నిలబడడం నేర్చుకో. చక్కగా నడవడం నేర్చుకో. చక్కగా మాట్లాడడం నేర్చుకో. చక్కగా చూడడం నేర్చుకో. చక్కగా వినడం నేర్చుకో. ఈ కుంటివాడు చక్కగా లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో మార్లు దేవునిలో నిలబడ్డావు. ఎన్నో మార్లు కూలిపోయినావు. ఎన్నోసార్లు ప్రభు నీ పాదాలు జారకుండా బండ మీద, వాక్యం మీద నిన్ను స్థిరపరిస్తే బండ మీదకి వెళ్ళి వాక్య సహవాసంలోకి వెళ్ళి పడిపోయిన ఓ కుంటివాడా, జారిపోయిన ఓ కుంటివాడా, పడిపోయిన ఓ కుంటి సిస్టర్, నీవు అనుకుంటావు నా కాళ్ళకేమి రోగం లేదే, నా నరాలకేమి రోగం లేదే, నా ఎముకలకేమి రోగం లేదే అని నువ్వు అనుకుంటున్నావు. నా నడక బాగుంది, నా కాళ్ళు బాగున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆత్మీయంగా జారిపోయిన కుంటివాడవు, కుంటి సిస్టర్వు నువ్వు. ఆలోచించు. ఎన్నిసార్లు ఆజ్ఞలను తప్పి పడిపోయావు? ఎన్నిసార్లు ఆజ్ఞలను మీరి పడిపోయావు? ఎన్నిసార్లు ఆజ్ఞలను అనుసరించకుండా జారిపోయినావు? నీ పాదము జారిపోయిన పాదము, నీ నడక వంకర టింకర నడక. నువ్వు ఆత్మీయంగా కుంటిదానివి, కుంటివాడవు. సరి అయిన మార్గంలో, సత్యమైన మార్గంలో, జీవమైన మార్గంలో, వెలుగైన మార్గంలో, నిత్యత్వం గల మార్గంలో నడవని ప్రతి వ్యక్తి కుంటి వ్యక్తే. ఇతడు భౌతికంగా కుంటివాడు. నువ్వు ఆత్మీయ కుంటితనంలో ఉన్నావు. పాపం వైపు టక 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 పరిగెత్తుతున్నావు. ఓ పాపపు స్థితిలో ఉన్నావు. ఈరోజు నీ హృదయము దేవుని వైపు త్రిప్పుకో. నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పితే నీ యొక్క నడక శుద్ధి చేయబడుతుంది. నీ మనసు శుద్ధి చేయబడుతుంది. యేసు నామములో బలము పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. 4వ విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, వాడు నిలిచెను, నడిచెను, నడుచుచు గంతులు వేసెను. ఫస్ట్ నిలవడం నేర్చుకోవాలి. క్రీస్తులో నిలిచి అని ఉంటది. నిలిచిన వారే ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. నిలిచి అంటే ప్రేమలో నిలిచి, సత్యములో నిలిచి, వాక్యమందు నిలిచి, సహవాసమందు నిలిచి, పరిశుద్ధులతో నిలిచి. నువ్వు నిలుస్తున్నావా? కూలిపోతున్నావా? దేవునికి స్తోత్రం. నిలిచి, నడిచి,
నీ నడక బాగుంటే నీ జీవితం బాగుంటుంది. నడిచి దేవునికి స్తోత్రం. యేసుతో నడవడం వేరు, లోకంతో నడవడం వేరు. ఆచారాల్లో నడవడం వేరు, ఆత్మీయంగా నడవడం వేరు. నీవు క్రీస్తులో నిలిచి క్రీస్తుతో నడిచి ఆయనతో నడిచే అనుభవాన్ని కోరుకో. సగం లోకం దిక్కు నడవడం, సగం ఆచారాల దిక్కు నడవడం, సగం ఆత్మీయంగా నడవడం కాదు. నీ విశ్వాసము గోడ మీద పిల్లి వలె అటు ఇటు చూస్తూ బ్రతుకుతున్నావేమో. నీ ఆత్మీయ జీవితంలో యేసుతో నడవడం నేర్చుకో. ప్రేమలో నడవడం, అంతేకాదు వెలుగులో నడవడం, అంతేకాదు జీవంలో నడవడం, అంతేకాదు క్రీస్తు యేసు యొక్క సువార్త సేవలో నడవడం నేర్చుకో. అంతేకాదు వాడు నడుచుచు గంతులు వేయచ్చు. చాలా సంతోషం. అనేక సంవత్సరాలుగా నా జీవితంలో నేను నడవలేని స్థితిలో, నిలవలేని స్థితిలో, గంతులు వేయలేని స్థితిలో, చచ్చుబడిన స్థితిలో నా ఎముకలు, నా కాళ్ళు, నా నరాలు చచ్చుబడ్డాయి. నాకు స్వస్థత లేదు అని వాడు కృంగిన స్థితిలో ఉన్నాడు. ఆత్మీయులారా, అతడు స్వస్థత పొందుకున్నాడు. ఆ సంతోషంలో గంతులు వేస్తున్నాడు. ఆ సంతోషంలో దేవునికి స్తోత్రం ఆనందిస్తున్నాడు. అతడు నడుచుచు గంతులు వేయుచు స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళిపోయినాడంట. దేవునికి స్తోత్రం. బాగుపడ్డ తరువాత ఇంటికి వెళ్ళలే, సంతోషంగా తన బంధువుల దగ్గరికి వెళ్ళలే. అతడు స్వస్థత పొందుకున్న తర్వాత వాడు స్తుతించడం మొదలు పెట్టినాడు. నా స్థితి మార్చింది యేసు ప్రభు, నా జీవితంలో స్వస్థత ఇచ్చింది యేసు ప్రభు అని స్తుతించేయడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతి చేయడం. ప్రభువా, నువ్వు నన్ను తాకినందుకు స్తోత్రం, నన్ను ముట్టినందుకు స్తోత్రం, నడకనిచ్చినందుకు స్తోత్రం, స్వస్థపరిచినందుకు స్తోత్రం అని దేవుని స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు ఈ యొక్క కుంటి వ్యక్తి. స్తుతించడమే కాదు, వాడు దేవాలయంలోనికి వెళ్ళడం. దేవునికి స్తోత్రం. ఆలయాన్ని ప్రేమించడం, ఆలయంలోనికి వెళ్ళడం, ఆలయంలో జరిగే ఆరాధనలో పాలు పొందడం. దేవునికి మహిమ. కాళ్ళు ఉండి దేవాలయముకు వెళ్ళని ఓ కుంటి వ్యక్తివి నీవు, కుంటి దానవు నీవు. మందిరానికి వెళ్ళడం లేదంటే ఆత్మీయంగా కుంటితనంలో ఉన్నావు. సహవాసానికి వెళ్ళడం లేదంటే ఆత్మీయంగా నీవు కూడా కుంటి దాని వలె ఉన్నావు. ఇతడు బాగుపడ్డ తర్వాత దేవాలయంలోనికి వెళ్ళే అనుభవాన్ని నేర్చుకున్నాడు. ఆరాధన చేసే ఆత్మీయత నేర్చుకున్నాడు. అక్కడ ప్రార్థించే అనుభవాన్ని నేర్చుకున్నాడు. ఆత్మీయులారా, ఈ దేవాలయం దగ్గర పడుకున్న ఆ కుంటివానికి భౌతిక స్వస్థతతో పాటు అంతరంగ స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఆరాధించే మనసు, దేవునితో అంటగట్టబడే జీవితం, దేవుని కోసం బ్రతికే జీవితం కలిగిన వ్యక్తిగా ఈ కుంటి వ్యక్తి మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ కుంటివాని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? నేను బాగుపడి, నేను గంతులు వేస్తూ, నేను సంతోషిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, నేను మందిరములో స్థిరపడాలి, మందిరములో నాటబడాలి, మందిరములో నేను ఆయన కృప పొందుకోవాలి, మందిరములో ప్రార్థించాలి అని మందిరములోనికి వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు. నీ మనసు చెదిరి ఎటెటో తిరుగుతున్నావు గాని మందిరానికి వెళుతున్నావా? మందిరాన్ని ప్రేమిస్తున్నావా? మందిరములో నాటబడ్డావా? మందిరములో సాక్షిగా ఉన్నావా? మందిరములో నీ స్థానం ఎక్కడా? మందిరములో నీ జీవితం ఎక్కడా? అసలు నువ్వు మందిరానికి వెళుతున్నావా? ఆలోచించు సహోదరుడా, సహోదరి. మందిరానికి వెళ్ళలేని ఆత్మీయ కుంటి స్థితి దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. నా కాళ్ళు బాగున్నాయి బ్రదర్ అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ కాళ్ళు బాగుంటే గుడికి వెళ్ళకుంటే కుంటితనంలో ఉన్నావు. ఆలోచించండి, ఆలోచించు. ఈ రోజైనా నీ మనసు మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండే కొత్త స్కూటర్ కొనుక్కున్నాడు. కిక్ కొడితే ఆ కిక్ రాడ్ స్లిప్ అయ్యి అతని కాలుకు దెబ్బ తాకింది. అతనికి షుగర్ ఉంది. అది తినుకుంటూ వచ్చి ఒక కాలు మోకాలు వరకు తీసేశారు. తరువాత మరొక కాలుకు దెబ్బ తాకితే అది తినుకుంటూ వస్తే దాని మోకాల వరకు తీసేశారు. అతడు
కాళ్ళు లేకున్నా దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో కూర్చున్నాడు. ఆ కాళ్ళు లేని వ్యక్తి ప్లాస్టిక్ కాళ్ళు పెట్టుకొని మందిరానికి వచ్చి కూర్చున్నాడు. కాళ్ళు ఉన్న వ్యక్తి నువ్వు ఖరాబ్ అవుతున్నావు. ఆలోచించు. నీకు ఒక మూర్ఖమైన ప్రశ్న వస్తుంది, ఆ కాలుకు స్వస్థత ఇవ్వచ్చు కదా దేవుడు? నీ అంతరంగానికి స్వస్థత ఇవ్వాలి. ఫస్ట్ ప్రశ్నిస్తున్న నీకు స్వస్థత కలగాలి. ముందు పాపంలో ఉన్నవాడు ఎదుటివాడిని పాపి అంటాడంట. లోకంలో ఉన్నవాడు ఎదుటివాడిని నువ్వే లోకంలో ఉన్నావు అంటాడంట. కాబట్టి ఎదుటివాడిని ప్రశ్నించడం కంటే నీ బ్రతుకును మార్చుకుంటే చాలా మంచిదని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. 5వ విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 11వ వచనంలో 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ప్రజలందరూ తనను చూచి వీడే అని విస్మయము నొందినారు. అరే, ఇతడు దేవాలయం బయట కూర్చున్న వ్యక్తి కుంటివాడు కదా, భిక్షకుడు కదా, చాలాసార్లు వీనికి మనము పైసలు దానం చేశాం కదా, వానికి ఆహారం పెట్టాం కదా, ఈ కుంటి వ్యక్తి ఇంత చక్కగా మారిపోయాడా? మందిరంలో వచ్చి కూర్చున్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వీడు వాడేనా అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్నారు. మారిన వ్యక్తి, మార్పు చెందిన వ్యక్తి మారిన తరువాత గతాన్ని చూస్తారు. గతంలో పాపి, గతంలో దోషి, గతంలో దొంగ, గతంలో శాడిస్ట్, గతంలో మూర్ఖుడు, త్రాగుబోతు వ్యక్తి, ఇష్టానుసారంగా పాపంలో ఉన్న వ్యక్తి యేసుని తెలుసుకున్న తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత ఆ జీవితం ఈ జీవితం కంపేర్ చేస్తారు. నీకే ఈ వాక్యం. నువ్వు యేసుని తెలుసుకోక ముందుకు, యేసుని తెలుసుకున్నాక వీడేనా వాడు అని ప్రజలు విస్మయము నొందుతున్నారు. ఆ 2000 దురాత్మలతో పీడింపబడ్డ వ్యక్తి బాగుపడ్డ తర్వాత అతడు బట్టలు కట్టుకొని స్వస్థతాచిత్తుడై కూర్చుండగా ఆ గ్రామ ప్రజలు చూచి భయం నొందినారంట. మిక్కిలి భయపడ్డారు, మిగుల భయపడ్డారు. వాడొకప్పుడు 2000 దురాత్మలతో పీడింపబడి రాళ్లతో కొట్టుకున్న వ్యక్తి ఇంత బాగుపడ్డాడా? అవును, యేసు ప్రభు బాగు చేసేవాడు, యేసు ప్రభు బ్రతుకు మార్చేవాడు, యేసు ప్రభు రక్షణ ఇచ్చేవాడు, యేసు ప్రభు విడుదలిచ్చేవాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమించేవాడు, యేసు ప్రభు నిన్ను క్షమించేవాడు, యేసు ప్రభు నీకు నిత్య జీవం ఇచ్చేవాడు, యేసు ప్రభు నీకు వెలుగునిచ్చేవాడు, యేసు ప్రభు నీ బంధకాలను తెంపేవాడు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఆలోచించు సహోదరుడా, ఆలోచించు సహోదరి. గతంలో ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు ఆలోచించు. గతంలో పాపివి, ఇప్పుడు పరిశుద్ధుడవు. గతంలో దోషివి, ఇప్పుడు నిర్దోషివి. గతంలో నువ్వు మారు మనసు లేని వ్యక్తివి, ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తివి. వారు మందిరానికి వచ్చిన వారు వీడు వాడేనా? ఆలోచించు. లోకం నిన్ను చూస్తుంది, నీ నడకను చూస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తుంది, నీ సాక్ష్యాన్ని చూస్తుంది, నీ సేవను చూస్తుంది. నిన్ను చూస్తారు. నీలో క్రీస్తు కనబడాలి, నీలో దైవత్వం కనబడాలి, నీలో దేవుని మహిమ కనబడాలి, దేవుని వెలుగు కనబడాలి, మార్పు కనబడాలి, మారు మనసు కనబడాలి. గతంలో ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు అనేది వారు చూసినప్పుడు నీలో దేవుని వెలుగు కనబడునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వారు కన్ఫర్మేషన్, ఇతడే అతడు, అతడే ఇతడు, బాగుపడి లోపలికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు బాగుపడ్డావు కానీ లోకం దిక్కు వెళ్ళిపోతున్నావు. నీకున్న అదొక చెడ్డ అలవాటు. బాగుపడ్డావు కానీ బాగుపడి ఏం ప్రయోజనం? ఎవరైనా బాగు చేసావా? ఎన్ని కుటుంబాలను బాగు చేసావు? ఎందరి త్రాగుబోతులను బాగు చేసినావు? ఎందరి శాడిస్టులను బాగు చేసినావు? బాగుపడడం గొప్ప కాదు సహోదరి, నీ వాళ్ళే కొందరిని బాగు చేయి. సహోదరుడా, నువ్వు బాగుపడడం గొప్ప కాదు, కొందరిని బాగు చేయడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ప్రజలందరి దృష్టిలో నిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రజలందరూ తన కోసం సాక్ష్యం ఇస్తున్నారు. ప్రజలందరూ తనను చూసి విస్మయం నొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మందిరం నుండి వస్తున్నప్పుడు ఆ స్థలం ఖాళీగా అయిపోయింది. అందరూ మాట్లాడుకోవచ్చు, ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎక్కడున్నాడంటే వాడు నిన్నటి వరకు అడుక్కున్నవాడు, కుంటివాడు, భిక్షకుడు, మార్పు లేనివాడు, మారు మనసు లేనివాడు. వాడు యేసు క్రీస్తు నామములో విడుదల స్వస్థత పొందినాక పేతురు యోహానులతో పాటు దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయంలో మెంబర్షిప్ అయ్యాడు, దేవాలయంలో విశ్వాసిగా మారినాడు, దేవాలయంలో కూర్చొని దేవుని ఆరాధించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మీయత తనలోనికి వచ్చిందండి.
అతడు కుంటివాడా, అసలు నువ్వు కుంటిదానివా, నువ్వు కుంటివాడవా? ఆలోచించు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వు ఆత్మీయ కుంటితనములో ఉంటే బయటికి రమ్మని ప్రభు చెప్తున్నాడు. ఆత్మీయ గుడ్డితనములో ఉంటే బయటికి రమ్మని చెప్తున్నాడు. ఆత్మీయ మూగతనములు ఉంటే నోరు తెరిచి దేవుని స్తుతించమని చెప్తున్నాడు. ఆత్మీయ చెవిటితనములు ఉంటే దేవుని వాక్యాన్ని వినుమని చెప్తున్నాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? 6వ విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 11వ వచనంలో పేతురు యోహానులను పట్టుకొని వాడు ఈ వారితో జీవిస్తున్నాడంట. ఎంత గొప్ప వ్యక్తి అండి! బాగుపడ్డ తర్వాత వాని స్థితి మర్చిపోలే. పేతురు యోహానులు యేసు నామాన్ని ఉచ్చరించడం ద్వారా బాగుపడ్డానండి. వాడు పేతురు యోహానులను పట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. నేను కూడా మీతో జీవిస్తా, నేను కూడా మీతో పరిచర్యలో ఉంటా, నన్ను బాగు చేసింది మీరు, యేసు నామంలో నేను బాగుపడ్డా కాబట్టి నేను మీతో సహవాసంలో ఉంటానని పేతురు యోహానుల సహవాసంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల సహవాసంలో, సత్యము బోధించే సహవాసంలో, అభిషేకం కలిగిన సహవాసంలో, గొప్ప తీవ్రత కలిగిన సహవాసంలో, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన సహవాసంలో పేతురు యోహానులతో వాడు జీవించినాడు. దేవునికి స్తోత్రం. నువ్వెవరితో జీవిస్తావో వారి బుద్ధులే వస్తాయి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతారు, వీరు వారైతారు. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో అంటగట్టబడి ఉన్నావు? ఎవరి వలె బ్రతుకుతున్నావు? ఏ సేవకుని యొక్క సాక్ష్యం ద్వారా ఇన్స్పైర్ అవుతున్నావు? ఆలోచించు దేవుని బిడ్డ. పేతురు యోహానులను వాడు వెంట పెట్టుకొని వారితో పాటు వారితోనే వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని అతడు ఏం చేస్తాడంటే వారిని పట్టుకున్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప వ్యక్తి అండి! కృతజ్ఞత గల వ్యక్తిగా ఉన్నాడు, మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. బాగుపడ్డా కాబట్టి నేను ప్రభు కోసం జీవించాలని ప్రభుతో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు, ప్రభును చూపించిన వ్యక్తిగా ఉన్నాడు, ప్రభును ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు, సేవకులతో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు యోహానులతో అతడు అంటగట్టబడి క్రీస్తులో నిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంత ఆత్మీయత ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు యోహాను ఎక్కడికి వెళ్ళినా తను కూడా వెళ్ళేవాడు. ఎవరయ్యా ఇతడు అంటే ఏం చెప్పాలి? ఇతడు పూర్వము కుంటివాడు, పూర్వము భిక్షకుడు, అడుక్కునేవాడు, ఆధారపడేవాడు. ఆత్మీయంగా వీడు యేసు ప్రభుని తెలియని వ్యక్తిగా ఉన్నాడు. యేసు నామములో స్వస్థత పొందుకొని మాతో మా సహవాసంలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బాగుపడ్డావు గాని సహవాసం లేదు, దీవెన పొందినావు గాని సహవాసం లేదు. నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేదు. నీ ఆత్మీయ జీవితంలో చంచలత్వం ఉంది, ద్విమనస్కుంది. అటు ఇటు చూస్తున్నావు, కొంతకాలం అటు కొంతకాలం ఇటు అని స్థిరత్వం లేని ఆత్మీయ జీవితం ఉంటే ఈరోజు అంటగట్టబడు. చక్కటి ఆత్మీయ సహవాసంలో అంటగట్టబడిన వ్యక్తి అపోస్తుల సంఘంలో ఇతడు సభ్యుడిగా నిలబడ్డాడు. ఎంత గొప్ప ఆత్మీయత! ఆ 5,000 మందిలో ఇతడు ఆత్మీయుడే. ఆ 5,000 మందిలో ఇతడు కూడా ఒక ఆరాధికుడే. ఆ 3,000 మందిలో ఇతడు కూడా ఆరాధికుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే ఈరోజు నేను దర్శిస్తున్నాడు. 7వ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 13 నుండి 16 వరకు చూస్తే అతడు స్వస్థత పొందుకున్న తర్వాత, మా స్వశక్తిని బట్టి మేము స్వస్థపరచలేదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యందు శక్తి ఉంది, ఆ శక్తిని ఇతడు విశ్వసించినాడు అని చెప్పి తండ్రి అయిన దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెబుతూ, వానిలో ఉన్న విశ్వాసాన్ని చెబుతూ, మీరు సిలువ వేసిన ఆ నజరేయుడైన యేసు పునరుత్థానుడై లేచిన ఆ శక్తి కలిగిన నామములోనే వీడు స్వస్థత పొందుకున్నాడని, వీని స్వస్థతను చూపెడుతూ యేసు నామాన్ని గొప్ప చేస్తూ ఆ పునరుత్థానుడైన యేసు శక్తి ద్వారా ఇతడు బాగుపడ్డాడు అని ప్రభువును లోకానికి పరిచయం చేసిన ఇతని సాక్ష్యం ద్వారా, నేను యేసు నామం అంటే నా ద్వారా పలికితే అద్భుతం జరిగిందని పేతురు యోహానులు మాట్లాడలే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్తూ, మీరు ఏ యేసును సిలువ వేసినారో ఆ యేసును ప్రభువు మృతులలో నుండి లేపినాడు, పునరుత్థానుడైన ఆ యేసు నామంలో వీడు విడుదల పొందుకున్నాడని యేసు నామాన్ని, ప్రభువును వారు లోకానికి పరిచయం చేసినారు. స్వస్థతను చూపిస్తూ, బాగుపడ్డవాన్ని చూపిస్తూ, ఈ బాగుపడ్డవాడు యేసు నామములో విడుదల పొందుకున్నాడని యేసయ్య నామాన్ని, యేసయ్యను ప్రజలకు చూపించినారు.
అంటే దేవుని మహిమపరిచినారు ఈ సాక్ష్యము ద్వారా, దేవుని సువార్త ప్రకటించినారు ఈ సాక్ష్యము ద్వారా, దేవుని యొక్క గొప్పతనాన్ని చాటినారు ఈ సాక్ష్యము ద్వారా. అతడు విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పునరుత్థానుడైన యేసు నందు విశ్వాసముంచిన ఈ కుంటివాడు విడుదల పొందుకున్నాడు అని లోకానికి సువార్త ప్రకటించినారు పేతురు, యోహానులు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప ఆత్మీయ స్థితిలోనికి ఈ కుంటివాడు వెళ్ళినాడు. ఈ కుంటివాడిని చూచిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నామములోనే విడుదల పొందుకున్నాడని వారు గ్రహించినారు. నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నువ్వు స్వస్థత పొందుకున్నావా? విడుదల పొందుకున్నావా? బాగుపడ్డావా? ఇంకా పాపంలోని అడుగులున్నాయా? లోకంలోని అడుగులున్నాయా? లోకాశలతో నీ నడుస్తున్నావా? ఎటువైపు నడుస్తున్నావు? నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నావేమో, పాప మార్గంలో నడుస్తున్నావేమో, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నడుస్తున్నావేమో, లోక బంధాలలో చిక్కుకొని పోయావేమో, ఈరోజు కాళ్ళున్న కుంటి వ్యక్తిగా ఉన్నావు, పాదములున్నా పడిపోతున్నావు, జారిపోతున్నావు. ఈ కుంటి వ్యక్తి స్వస్థత పొందుకొని విడుదల పొందుకొని క్రీస్తు కోసం బ్రతికినాడు. ఇతని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? ఇతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, భిక్షకుడు, ఆధారపడి బ్రతికినవాడు. నువ్వు కాళ్ళున్న కుంటివాడివి, గ్రహించలేని ఆత్మీయ కుంటితనంలో ఉన్న వ్యక్తివని నువ్వు తెలుసుకోవాలి. ఇతడు సేవకులను చూచి కనిపెట్టి లక్ష్య పెట్టి ఏమైనా దొరుకుతుందని సేవకుల వైపు చూచి సేవకుల ద్వారా దీవెన పొందుకున్నాడు. నువ్వు సేవకుల లోపాలను చూస్తూ, సేవకులలో ఉన్న బలహీనతలను చూస్తూ నువ్వు బలహీనమైపోతూ నీ యొక్క చూపు చెడ్డదై నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు. ఇతడు యేసు నామములో బలం పొందుకున్నాడు. చీల పాదములు బలము తెచ్చుకునేవాడు, చక్కగా నిలబడ్డాడు, స్టాండ్ అయ్యాడు. నువ్వు జారిపోతున్నావు, పడిపోతున్నావు, ప్రతిరోజు పడిపోతున్నావు. తనకు నీకున్న వ్యత్యాసం అది. అతడు నిలిచాడు, నలిచాడు, గంతులు వేశాడు, స్తుతించాడు, దేవాలయానికి వెళ్ళాడు. నువ్వు నిలవలేక కూలిపోతున్నావు, నడవలేక పడిపోతున్నావు, నువ్వు మధ్యలోనే స్తబ్దతకు గురైనావు, స్తుతి లేదు, నువ్వు సనుగుతున్నావు, దేవాలయం లేదు, మెంబర్షిప్ లేదు, దేవాలయంలో వెళ్ళే ఆత్మీయత లేదు, నువ్వు ఎండిపోయిన విశ్వాసిగా బ్రతుకుతున్నావు. తనకు నీకున్న వ్యత్యాసం. ఇకనైనా మారు మనసు పొందు, బుద్ధి మార్చుకో, ఆలోచన మార్చుకో, హృదయం మార్చుకో, అంతరంగాన్ని మార్చుకో, దేవాలయంకి వెళ్ళు. అతడు ప్రజలను అందరూ చూచి చాలా విస్మయం నొందినారు. నిన్ను చూస్తే అసహించుకుంటున్నారు. నిన్ను చూస్తే రోత, పాపం, లోకం, చెడ్డ మాటలు అంతా నిన్ను చూస్తేనే అసహ్యం. ఎందుకంటే నువ్వు బొంత పురుగు లెక్కున్నావు. నువ్వు ఈరోజు సీతాకొక చిలుక వలె మారిపో అని ప్రభు చెప్తున్నాడు. అతడు పేతురు, యోహానులను వెంట పెట్టుకొని వారితో బ్రతికినాడు, వారితో జీవించినాడు. దేవునికి స్తోత్రం. మంచి సహవాసంలో బ్రతుకు, సహవాసంలో అంటగట్టబడు, అభిషేకించబడ్డ దైవ సేవకులతో నిలబడు. దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అలా వాడు స్వస్థత పొందుకున్నప్పుడు తనను బట్టి పునరుత్థానుడైన యేసు సువార్త ప్రకటించబడ్డది. అనేకుల మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, సత్యాన్ని గ్రహించినారు. ఆ కుంటివాని ద్వారా సువార్త ప్రకటించబడ్డది. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా సువార్త ప్రకటించాలని ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ రోజైనా మారు మనసు పొందు, దేవుని కోసం జీవించు, హృదయాన్ని మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయి. మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అంతేకాదు వాక్యం తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.